హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఇదే కథ ప్రేమలోని పార్ట్ 11 వినిపించబోతున్నాను. ఇక కథలోకి వెళ్తే, లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడే కానీ సిద్ధుకి నిద్ర పట్టలేదు. ఒకసారి అనన్య వైపు చూస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తుంది. పడుకుంటే ఎంత ముద్దుగా ఉన్నావే, ఎంత చక్కగా నిద్రపోతోందో, దీన్ని ఎలా నా దారికి తెచ్చుకోవాలి అనుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే తెల్లవారుజామున మెలకు వచ్చిన సిద్ధు అనన్యను చూసేసరికి అనన్య నిద్రపోతూ కనిపిస్తుంది. సిద్ధు మనసులో, అనన్య, నీ మనసు ఎంత అయోమయ స్థితిలో ఉందో నాకు తెలుస్తోంది. నీ దృష్టిలో మన పెళ్ళికి ఎలాంటి విలువ లేదని నాకు అర్థమవుతోంది. నేను మాత్రం నాకు ఇదొక గొప్ప అవకాశం అనుకుంటున్నాను. నీకు నా ప్రేమను అర్థమయ్యేలాగా చెప్పడానికి దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. నిన్నెప్పటికీ వదులుకోలేను. నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాను అనుకుంటూ, రాక్షసి, నేను పడుకున్నాను అనుకుని నన్ను ముద్దు పెట్టుకుంటావా అంటూ అనన్య మొహాన్ని చూస్తూ తన నుదుటి మీద కిస్ చెయ్యబోతూ ఉండగా అప్పుడే కాస్త పక్కకు కదులుతుంది అనన్య. వెంటనే సిద్ధు కొద్దిగా దూరం జరుగుతాడు. కానీ ఈలోపే కళ్ళు తెరిచిన అనన్య అంత దగ్గరగా ఉన్న సిద్ధుని చూసి టక్కున లేచి కూర్చొని, ఏం చేస్తున్నారు, నిద్ర రావట్లేదా అంటుంది. అవును, నిద్ర రావట్లేదు. జోలపాట ఏమైనా పాడతావా అంటాడు చిలిపిగా. ఇప్పుడు నీకు ఏ జోలపాట పాడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా అంటుంది అనన్య కోపంగా. అనన్య అలా అనగానే సిద్ధు అనన్యతో, నా మీద కోపంగా ఉందా? నీకు ఆ రోజు తాళి కట్టింది మీ నాన్న పరువు ప్రాణాలు పోకుండా ఉండాలని, అలాగే నీ పరువు పోకూడదని తాళి కట్టాను. నేను నీకు ఫ్రెండ్లా తోడు ఉంటాను. నీకు నచ్చినట్టు ఉండు. ఇంట్లో అందరూ కూడా నిన్ను ప్రేమతో చూస్తారు. ఎవరూ నీకు కండిషన్స్ పెట్టరు. నువ్వు చక్కగా ఆఫీస్కి వచ్చి మన ఆఫీస్లోనే వర్క్ చేయొచ్చు కదా, ఎక్కడో ఎందుకు చేయడం అంటాడు. నాకు మీ ఆఫీస్ వర్క్ రాదు అంటుంది అనన్య. ఏది కష్టం కాదు అనన్య, దాని మీద మనసు పెట్టి నేర్చుకో, అదే వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, నన్ను ఫ్రెండ్ లాగా అనుకో అని చెప్పాను కదా. ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అంతే అంటాడు. అనన్య ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఏం ఆలోచించక అనన్య, ఒక ఫ్రెండ్ లాగా అనుకో. ఈ రోజు నుండి రాలేకపోతే నువ్వు రేపటి నుండి ఆఫీస్కి రా. ఈ విషయంలో మాత్రం నా మాట వినాల్సిందే, ఓకేనా అంటాడు సిద్ధు. కాసేపు ఆలోచించి, ఆఫీస్కి వస్తాను కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి అంటుంది. ఏంటి అనగానే, నేను ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు నన్ను మిగతా స్టాఫ్ లాగానే చూడాలి. అలాగే మీరు ఇచ్చే శాలరీలో నేను కొంత తీసుకొని మిగతాది ఇంట్లో ఇస్తాను అంటుంది. సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను మీ ఇంట్లో ఉంటాను అంటుంది. అంటే నువ్వు తినే తిండికి నా ఇంట్లో ఉన్నందుకు లెక్క కట్టిస్తావన్నమాట అనుకుంటూ కొంచెం బాధ అనిపించినా సరే ఓకే అంటాడు సిద్ధు. తర్వాత, ఇప్పటికే లేట్ అయింది, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ సిద్ధు వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. తర్వాత తేజ రావడంతో ముగ్గురు ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే ఈశ్వరి అనన్యతో, నిన్న మీరిద్దరూ హ్యాపీగా ఉన్నారా? అసలు హనీమూన్కి పంపిద్దాము అనుకున్నాను. సిద్ధు ఇప్పుడే వద్దు అనడంతో ఆగిపోయాను అంటుంది. అనన్య అయోమయంగా చూస్తూ ఉంటుంది. హ్యాపీగా ఉన్నారా అంటారేంటి అనుకుంటూ మళ్ళీ తనే మనసులో అనుకుంటుంది. ముందు రోజు సిద్ధు తాగి ఉండడం ఆవిడకి తెలియదు కదా, అందుకే ఆవిడ అలా అన్నారేమో అని. అనన్య అయోమయంగా ఫేస్ పెట్టడంతో, వదిన, ఇందులో సిగ్గుపడేదేముంది, దాచాల్సింది కూడా ఏం లేదు. నేను నిన్ననే పెద్దమ్మకు చెప్పాను, మీరిద్దరూ ప్రైవసీ కోరుకుంటున్నారని, అందుకని హోటల్కి వెళ్ళారని చెప్పాను అంటాడు నవ్వుతూ. అప్పుడు అర్థమవుతుంది అనన్యకి, ఈశ్వర్ గారు రాగానే అలా ఎందుకు అడిగారో. తేజ మీద చాలా కోపం వస్తుంది. ఒక్కసారి తేజాని కోపంగా చూసి ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న సిద్ధు తాగిన విషయం ఇంట్లో తెలియకూడదు అనుకున్నారు కాబట్టి. తర్వాత అనన్య, నువ్వు నాకు దొరక్కపోతావా, అప్పుడు నీ సంగతి చెప్తాను అన్నట్టుగా చూస్తుంది తేజాని. ఇక్కడే ఉంటే అమ్మ ఇంకా ఎన్ని ప్రశ్నలు వేస్తుందో అనుకుంటూ సిద్ధు ఈశ్వరితో, అమ్మ, నాకు ఆకలి వేస్తోంది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? నేను టిఫిన్ తినేసి ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్దామనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నువ్వేం ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. కొద్ది రోజులు మీరిద్దరూ ఎంజాయ్ చేశాక అప్పుడు వెళ్ళండి. అసలు 16 రోజుల పండగ అయ్యేదాకా ఆఫీస్కి వెళ్ళకూడదు. కనీసం మీ పెళ్ళైనట్టు ఎవ్వరికీ తెలియదు కాబట్టి రిసెప్షన్ అయ్యాక వెళ్ళండి అంటారు ఈశ్వరి. రిసెప్షనా అంటాడు గట్టిగా. సిద్ధు, ఎందుకలా చెవికోసిన మేకలాగా అరుస్తున్నావు? రిసెప్షన్ అనగానే అంటారు ఆవిడ.
అంటే ఇప్పుడు రిసెప్షన్ ఏంటా అని సిద్ధు అనగానే, మీ పెళ్ళి సడన్గా అయింది కదా, అందుకని అప్పుడు ఎలాగూ ఎవరిని పిలవలేకపోయామని ఇప్పుడు పెడుతున్నాము. మొన్న పెడదామంటే వర్షాలు, నిన్న నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు అంటుంది ఆవిడ. రిసెప్షన్ ఎప్పుడు అంటాడు సిద్ధు. ఈరోజే అంటారు ఆవిడ. ఈరోజా? ఎలా కుదురుతుంది? ఏర్పాట్లవి ఎలా చేస్తారు అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మహీధర్ గారు, నేను బాబాయి కలిసి ఆ ఏర్పాట్లను కూడా చేసేశాము. నువ్వేమీ వాటి గురించి టెన్షన్ పడక్కర్లేదు. నువ్వు నిన్నట్లాగా ఆఫీస్ పని అని చెప్పి బయటికి వెళ్లకుండా నువ్వు అనన్య వెళ్ళి రిసెప్షన్ కోసం డ్రెస్ కొనుక్కురండి అంటారు ఆయన. అబ్బా అమ్మా, ఒక్క రోజులో ఏమవుతాయి అంటాడు సిద్ధు. అన్నీ అవుతాయి. ఎందుకు కావు? నువ్వు ఏం మాట్లాడకు. నిన్న ఈవినింగ్ చెప్పకుండా వెళ్ళావు, లేదంటే నిన్న షాపింగ్ కోసం వెళ్ళేవాళ్ళుగా. ఇప్పుడైతే మాట్లాడకుండా వెళ్ళు అంటారు ఆవిడ. అనన్య తన రూమ్లోకి వెళ్ళిపోగా సిద్ధు వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సిద్ధు తన రూమ్లోకి వెళ్ళబోతుంటే ఆపి తేజ తన రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ మూసేసి సిద్ధుని మంచం మీద తోసేసి సిద్ధు లేవకుండా తన మీద కూర్చుని, నువ్వు తాగినట్టు ఎందుకు యాక్ట్ చేసావు చెప్పు అంటాడు. సిద్ధు పెద్దగా నవ్వి, ఏం చేయమంటావు? నాకు మీ వదిన మీద కోపం వచ్చింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ కోపంలో రెస్టారెంట్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అక్కడికి. వాడు డ్రింక్ చేసి పడిపోయాడు. నేను అక్కడే ఉండటంతో నా ఫోన్ అక్కడ పెట్టి వాడి డ్రైవర్ నేను తనని కార్ దగ్గరికి తీసుకెళ్లేసరికి అనన్య కాల్ చేయడంతో వేరే వ్యక్తి మాట్లాడాడు. ఈలోపు మీరు వస్తూ కనపడ్డారు. డ్రామా కంటిన్యూ చేశాను అంటాడు. అసలు ఎంత పెద్ద యాక్టర్విరా నువ్వు! అనవసరంగా ఎంత కంగారు పెట్టావు నువ్వు. మేము నీ దగ్గరికి వస్తుంటే నువ్వు సైగ చేయటంతో నాకు అర్థమైంది నీది డ్రామా అని. ఇంతకుముందు నువ్వు యాక్టింగ్ స్కూల్లో ఎప్పుడైనా జాయిన్ అయ్యావా ఏంటి? అంత పర్ఫెక్ట్గా డ్రామా చేసావు అంటూ, ఇంకోసారి ముందుగానే చెప్పు ఏ వేషం వేయబోతున్నావో, లేదంటే నా చేతిలో చచ్చిపోతావు అంటాడు. ఎప్పుడో చావడం వదిలిపెట్టు, ఇప్పుడు చచ్చిపోయేటట్టు ఉన్నాను, ముందు నా మీద నుండి లేవరా బాబు అని రిక్వెస్ట్ చేయడంతో తేజ సిద్ధు మీద నుండి లేచి బెడ్ మీద సిద్ధు పక్కన కూర్చొని, నువ్వు తనని ఇష్టపడ్డానని మొన్న నాకు చెప్పావు కదా, నువ్వు అనన్యని ఎప్పుడు కలిశావు అంటాడు. అది ఇంకోసారి చెప్తాలే అని సిద్ధు అనగానే, మరి అలాంటప్పుడు నువ్వు ఇష్టపడి తనని పెళ్లి చేసుకున్నావు అని చెప్పొచ్చు కదరా, వాళ్ళ పరువు కాపాడటం కోసమని ఎందుకు చెప్పావు అని తేజ అనగానే, నేను ఇష్టపడి చేసుకున్నాను అని చెప్తే తను నమ్ముతుందా? ఎందుకంటే ఆ పెళ్ళి కనుక జరిగిపోయి ఉంటే నా మనసులో ఇష్టం తనకెలా తెలుస్తుంది? పెళ్ళి జరగలేదు కాబట్టి నేను చేసుకున్నాను. ఇప్పుడు నేను తనంటే నాకు ఇష్టం అని చెప్పడం కరెక్ట్ కాదేమో. తను ఎలాగో నమ్మదు. దానికి తోడు పెళ్లితో పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. తనే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా ఆగిపోయిన పెళ్లిలో నేను తాళి కట్టాను కాబట్టి తనంటే ఇష్టం అన్నా ఎవరూ నమ్మరు. కాకపోతే ఎలాగైనా తను నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను యాక్సెప్ట్ చేసేదాకా నేను ఇలాగే ఇబ్బందులు పడాలి అంటాడు సిద్ధు. ఏమోరా సిద్ధు, నాకైతే ఏం అర్థం కావట్లే. కాకపోతే నేను ఒకటైతే చెప్తాను, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా చేస్తావు అని. విష్ యూ గుడ్ లక్. కాకపోతే నీకు పుణ్యం ఉంటుందిరా, ఇంకోసారి మాత్రం నిన్న చేసినట్టు డ్రామా చెయ్యకు అంటాడు తేజ. వెంటనే సిద్ధు తేజ నోరు ఒక చేత్తో మూసేసి, నాయనా నువ్వే నన్ను బయట పెట్టేసేలా ఉన్నావు, మాటి మాటికి యాక్షన్ యాక్షన్ అంటూ. ఇంకోసారి ఆ మాట ఎత్తకురా బాబు, ఇది ఎవరికీ తెలియకూడదు అనుకుంటుంటే నువ్వే అందరికీ తెలిసిపోయేలా చేసేటట్టున్నావు. ముఖ్యంగా అనన్యకి తెలవకుండా ఉంటే చాలు అంటాడు. ఓకే ఓకే, నేను ఇంకెప్పుడు ఆ మాట ఎత్తనులే అనగానే, అరే తేజ, నిన్న నువ్వు రాత్రి ఎందుకురా డ్రైవ్ చేశావు అంటాడు సిద్ధు. డ్రైవ్ చేస్తే ఏమైంది? వదిన నన్ను డ్రైవ్ చేయమంది, అందుకని చేశాను. ఇప్పుడేమైంది అంటాడు తేజ. నువ్వే నా ప్రేమకి విలన్లా ఉన్నావురా అంటాడు. నేనా? ఏం మాట్లాడుతున్నావు? నేను విలనేంట్రా బాబు, నీ ప్రేమకు నేనేం అడ్డొచ్చాను అని తేజ అనగానే, నేను మీ వదిన డ్రైవ్ చేస్తుంది అనుకుని ముందు కూర్చున్నాను, తగుదునమ్మా అంటూ వచ్చి డ్రైవ్ చేశావు. ఇంకోసారి కనుక మా మధ్యలోకి వచ్చావంటే మామూలుగా ఉండదు నాతోటి, నువ్వు చచ్చు ఊరుకుంటావు అంటాడు. బాబు తప్పైంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను ఇప్పటిదాకా నీకు హెల్ప్ చేస్తూనే వచ్చా, నిన్న పొరపాటైంది ఒప్పుకుంటాను, ఇంకెప్పుడు మీ మధ్యలోకి వచ్చాను అనగానే, అవునవును నువ్వు చాలా బాగా హెల్ప్ చేస్తున్నావు నాకు అంటాడు సిద్ధు.
తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిన్నాక కొద్దిసేపటికి సిద్ధు తన ఫ్రెండ్ మనోజ్కి కాల్ చేసి హలో ఎలా ఉన్నావురా అంటాడు. చాలా కాలం తర్వాత ఫోన్ చేశావు, ఏంటి విషయం? అమెరికాలో అందరూ క్షేమమేనా అంటాడు మనోజ్. నేను అమెరికాలో లేను, ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాను అంటాడు సిద్ధు. అదేంటి, ఎప్పుడొచ్చావు, మాకు చెప్పలేదు అంటాడు మనోజ్. అర్జున్ ఇద్దరూ కూడా ఒక దగ్గరే ఉండడంతో అర్జున్ సిద్ధుతో నువ్వు ఇండియా ఎప్పుడొచ్చావురా, నాకు కూడా తెలియదు అంటాడు. జస్ట్ ఈ మధ్యనే వచ్చాను అంటాడు సిద్ధు. ఈ మధ్యన అంటే ఎన్ని రోజులైందేంటి? 1 వీక్ అయింది అని సిద్ధు అనగానే 1 వీక్ అయితే నువ్వు కాల్ చేసేది ఇప్పుడా? అంటే నీకు ఇన్ని రోజులకు గుర్తొచ్చామా, లేదంటే ఇన్ని రోజులకి టైం దొరికిందా? నీ బిజీ అంతా అయిపోయిందా అంటాడు మనోజ్ వెక్కిరింతగా. నువ్వేమంతా ఎక్కిరించక్కర్లేదు కానీ ఈరోజు మీరు ఫ్రీనా అంటాడు. దేనికి? ముగ్గురం కలిసి ఈరోజు నైట్ పార్టీ చేసుకుందామా అంటాడు అర్జున్. వెంటనే మనోజ్ నీకెవరు దొరకలేదారా, వీడిని పిలుస్తున్నావు పార్టీ అంటూ? వీడితో వెళ్తే పార్టీ ఎంత చక్కగా ఉంటుందో తెలుసుగా. మందు కొట్టడు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. వాడేమైనా నీలాంటి వాడు అనుకుంటున్నావా? క్లబ్కు కాకుండా తను హోటల్కి వెళ్దాం అంటాడు మనోజ్. అరే ముందు నన్ను చెప్పనీయండ్రా, ఈరోజు నైట్ నా మ్యారేజ్ రిసెప్షన్, మీరు తప్పకుండా రావాలి అంటాడు. ఆగాగు, వెడ్డింగ్ రిసెప్షన్ ఎవరిది అంటాడు అర్జున్. ఎవరిదేంట్రా, నాదే అంటాడు సిద్ధు. నువ్వెప్పుడు చేసుకున్నావురా అంటాడు మనోజ్. మొన్నే అయింది పెళ్ళి అని సిద్ధు అనగానే నీకు జోక్ చేయడానికి మేమే దొరికామా? 1 వీక్ కాలేదంటున్నావు, వచ్చి పెళ్ళి అంటున్నావు అని అర్జున్ అనగానే నేను నిజమే చెప్తున్నాను, మీరిద్దరూ కూడా రిసెప్షన్కి వస్తున్నారా లేదా అంటాడు సిద్ధు. నువ్వు జోక్ చేయడం ఇంకాపు, మేమే దొరికామా నీకు ఇలాంటి వేలాకోలాలు చేయడానికి? అమ్మాయిలకు ఆమడ దూరం ఉండే నువ్వు సడన్గా పెళ్లి చేసుకున్నాను అంటే నమ్మాలా అంటాడు. నీ ఇష్టం రా, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, నేను చెప్తోంది మాత్రం ముమ్మాటికి నిజం అని సిద్ధు అనగానే ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు మనోజ్. సరే అయితే ఫోటోలు నీకు పంపిస్తా, అప్పుడు మీరిద్దరూ చూసి నాకు పెళ్ళి అయిందో లేదో చెప్పండి అంటాడు సిద్ధు. ముందు పంపరా, తర్వాత మాట్లాడు అంటాడు అర్జున్. సరే ఇప్పుడు పంపిస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి పెళ్ళయింది నాకేనా కాదా అని అనగానే ఆ ఫొటోస్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఇద్దరు. ఒరేయ్, నీకు పెళ్ళి ఎప్పుడయిందిరా? ఈ అమ్మాయి ఎవరు? అంతమందిని కాదని నీ వెంటపడ్డ వాళ్ళందరినీ తప్పించుకొని ఈ అమ్మాయిని ఎలా చేసుకున్నావురా అని అర్జున్ అనగానే మనోజ్ అర్జున్తో చూసావా, వాడికి పెళ్ళి కుదిరిందని కూడా చెప్పకపోగా రిసెప్షన్కి రమ్మని పిలుస్తున్నాడు. వీడు మన ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉంటారా అంటాడు అర్జున్. అప్పటికప్పుడు జరిగిన పెళ్ళిరా, నాకే అప్పటిదాకా తెలీదు నా పెళ్ళని, ఇంకా నేనేం పిలుస్తాను మిమ్మల్ని? పెళ్ళి చేసుకుంటాను అన్న తన లవర్ లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇవ్వడంతో నేను తన్ని పెళ్లి చేసుకున్నాను అంటాడు సిద్ధు. అవును సిద్ధు, నాకు ఒక డౌట్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, లేదంటే పెళ్ళే చేసుకోను ఇంకెవరిని అన్నావు కదా, మరి ఇప్పుడు ఈమెను ఎలా పెళ్లి చేసుకున్నావు అంటాడు అర్జున్. వెంటనే మనోజ్ ఏంటి, సిద్ధు ఎవరినో ప్రేమించాడా, ఇదెప్పుడు జరిగింది అనగానే నేను ఎవరినైతే ప్రేమించాను అని చెప్పానో ఆమెనే పెళ్లి చేసుకున్నాను అంటాడు సిద్ధు. ఏంటి, నువ్వు ప్రేమించిన అమ్మాయినే చేసుకున్నావా, అదెలా సాధ్యం అంటాడు అర్జున్. మీరు రిసెప్షన్కి వస్తారు కదా, అప్పుడు చెప్తాను అంటాడు సిద్ధు. ఈ రోజుకి ఈ కథ ఇంతేనండి. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథలో నెక్స్ట్ పార్ట్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. మీకు కనుక కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.